పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడింది. నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో కొత్త అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా వేసింది హైకమాండ్. వారం 10 రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ బీజేపీ నిర్వాకం వల్లే ఏపీకి 7 మండలాలు వెళ్లాయన్నారు భట్టి విక్రమార్క. సారు కారు 16 నుంచి 0కు వచ్చారని, కేసీఆర్ ఊహల్లోంచి బయటకు రావాలన్నారు మంత్రులు. మరోవైపు ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీసీసీ చీఫ్ నియామకాన్ని ఏఐసీసీ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతోనే ఎంపిక వాయిదా పడినట్లు సమాచారం. ఇదే ఇష్యూపై వారం రోజుల్లో మరోసారి చర్చించాలని నిర్ణయం తీసుకుంది పార్టీ హైకమాండ్. కాంగ్రెస్ అగ్రనేతలు చర్చించాకే పీసీసీ చీఫ్ను నియమించే ఛాన్స్ ఉంది. దీంతో కొత్త అధ్యక్షుడి నియామకంపై వారం 10 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ ఇష్యూస్పై కీలక సమావేశం జరిగింది. మీటింగ్లో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. ఈ మీటింగ్లోనే నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో పీసీసీ చీఫ్ నియామకం వాయిదా పడినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడి నియామకం తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 6న హైదరాబాద్లో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం బాబు మీటింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్ ప్రజాభవన్లో ఏర్పాట్లను పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి, సీఎస్ శాంతికుమారి. రేవంత్, చంద్రబాబు మీటింగ్కు ఏర్పాట్లు చేస్తున్న అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. భేటీలో రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించనున్నారు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. 7 మండలాలు ఏపీలో విలీనం కావడానికి బీఆర్ఎస్నే కారణమన్నారు డిప్యూటీ సీఎం భట్టి. రాష్ట్ర విభజన చట్టంలో 7 మండలాల విలీన అంశం లేదన్నారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాతే 7 మండలాలను ఏపీలో కలిపారని చెప్పారు. 7 మండలాల కోసం బీఆర్ఎస్ దీక్ష చేయాలన్నారు. త్వరలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. కేబినెట్ విస్తరణ అంశాన్ని హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు భట్టి విక్రమార్క. 7 మండలాలు పోవడానికి కారణం కేవలం టీఆర్ఎస్. అలా టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇద్దరు పార్లమెంట్లో ఒకళ్ళకొళ్ళు మద్దతు ఇస్తూ చేసుకున్న పాపమే 7 మండలాలు పోయినాయి. ₹1,00,000 కూడా రుణమాఫీ చేయనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఇంకా చేయట్లేదని అరిసి గీ పెడతా ఉన్నారు. మీరేం అరవాల్సిన అవసరం లేదు, గీ పెట్టాల్సిన అవసరం లేదు. సెక్రటేరియట్లో మిషన్ భగీరథపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి. రివ్యూ మీటింగ్లో అధికారులపై సీరియస్ అయ్యారు. గతంలో మిషన్ భగీరథ పథకం కింద 42,000 కోట్లతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు తాగునీరు అందించామన్న అధికారులు ఇప్పుడు మాత్రం 1,150 ఇండ్లకు 50% నీరు అందుతుందని చెప్పడంపై మండిపడ్డారు భట్టి. మిషన్ భగీరథపై గతంలో అధికారులు ఇచ్చిన ప్రకటనలు బోగసేనా అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్రను సహించలేకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి. సారు కారు 16 నుంచి 0కు వచ్చారని, కేసీఆర్ ఊహల్లోంచి బయటకు వచ్చి చూస్తే వాస్తవ పరిస్థితి తెలుస్తుందన్నారు. మీడియాతో చిట్ చాట్ చేశారు భట్టి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పర్యాటక రంగం అభివృద్ధి చెందలేదన్నారు టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు. తెలంగాణలో ఎన్నో ప్రాచీన కట్టడాలున్నా వాటిని అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేదని విమర్శించారు. నాగార్జున సాగర్లో బుద్ధవనం ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు. నల్లమలలో గత సర్కార్ ఏ సౌకర్యాలు కల్పించలేదన్నారు. పర్యాటక రంగానికి సంబంధించి డ్రాఫ్ట్ రెడీ చేశామని తెలిపారు జూపల్లి. ఈ రోజున నల్లమల ఫారెస్ట్ ఉంది, ఎకో టూరిజం కావచ్చు, సఫారీ కావచ్చు, బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఎవరు వస్తే ఒక రోజు 2 రోజులు గడపాలంటే ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. సో వాటన్నిటి క్రియేట్ చేస్తూ దాన్ని కూడా డెవలప్ చేయడం. వెడ్డింగ్ డెస్టినేషన్ అనేది ఇలా హైఫ్లో అయింది. సో అటువంటి వాతావరణం మన పల్లెల్లో కూడా ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసి అక్కడ కూడా వెడ్డింగ్ టూరిజం డెవలప్ చేసే కార్యక్రమం చేసుకోవచ్చు. భవిష్యత్తు తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఊరువాడ బాగుండాలనే లక్ష్యంతో అందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యలోనే కాదు, వైద్యంలోనే కాదు, అన్ని రంగాలలో
రోడ్ కొనుక్కున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అన్ని సెక్టార్లకు అన్ని రంగాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. హైదరాబాద్ సెక్రటేరియట్లో చేనేత పరిశ్రమపై సమీక్ష చేశారు మంత్రి తుమ్మల. చేనేత జౌళి శాఖ సెక్రటరీ శైలజా రామయ్యర్, కార్మిక సంఘం అధ్యక్షులు, కార్మికులు పాల్గొన్నారు. పలు అంశాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు మంత్రి తుమ్మల. ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కౌన్సిలింగ్తో జూలై 5 నుంచి 20 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. జూన్ చివరి వరకు 2 ఏళ్ల సర్వీస్ దాటిన వారికి బదిలీ అవకాశం కల్పించింది. ఒకే చోట 4 ఏళ్ల సర్వీస్ దాటిన వారికి తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ చేయనున్నారు. వచ్చే ఏడాది జూన్ 30 వరకు రిటైర్ అయ్యే వారికి మాత్రమే 4 ఏళ్ల సర్వీస్ మించినా కొనసాగింపు అవకాశం ఇచ్చారు. ఒకే పోస్టులో ఎక్కువ మంది బదిలీ కోరుకుంటే భార్యాభర్తలు, ఏడాదిలోపు రిటైర్మెంట్, దివ్యాంగులు, మానసిక సమస్యతో బాధపడే పిల్లలున్నవారు, వితంతులు, తీవ్రమైన జబ్బులు లాంటి అంశాల ఆధారంగా ప్రాధాన్యం కల్పించింది ప్రభుత్వం.